వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పర్టికులర్ వీడియో ప్రత్యేకంగా నా గురించేనండి. నేను మీ గురించని కాదు. ఈ వీడియో నేను చేసేది నా గురించే. నేను మాట్లాడుతున్నది నా గురించే, నాతో నేను మాట్లాడుకుంటున్నాను. ఎందుకు ఇది అంటే, మా గురువుగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఒక పాట నాకు ఈరోజు కలిగించింది. ఒక వారం నుంచి లూప్లో ఒక పాట నడుస్తోంది నా మ్యూజిక్ ప్లేయర్లో. ఒక పాట నడుస్తోంది. ఇంతకీ ఏం సినిమా, ఎక్కడది, అసలు సాహిత్యం ఎవరు రాశారు ఏంటని చూసుకుంటే శాస్త్రి గారు రాశారని. నేను షాక్ అయ్యాను. ఏంటిది, శాస్త్రి గారు రాయడం ఏంటి, ఎప్పుడు రాశారు అసలు ఈ పాట, ఈ సినిమా ఎప్పుడు వచ్చింది అసలు ఏంటి అని చూస్తే ఒక 3 నెలల క్రితం ఎప్పుడో రిలీజ్ అయింది ఆహా ప్లాట్ఫామ్ మీద. కథా కమామీషు అని ఒక సినిమా. ఫలితం ఎలా ఉంది ఏంటి అనేది పక్కన పెట్టద్దు, నేను ఇంకా సినిమా చూడలేదు. దర్శకుడు కరుణ్ కుమార్ కూడా యాక్ట్ చేశారట దాంట్లో. చాలా ఉన్నాయి దాంట్లో స్పెషాలిటీస్. ఎలా ఉంది ఏంటి అనేది తెలియదు. పెళ్ళి తర్వాత జీవితం ఏంటి అనే దాని మీద ఆ కాన్సెప్ట్ని డైరెక్టర్ గౌతమ్ కార్తిక్ తీసుకెళ్లారు. సరే, బాగానే ఉంది. ఈ పాట లిరిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఎక్కడో తేడా కొడుతుంది, ఏంటి గురువుగారి పాటలా ఉంది అనుకున్నా. ఎస్, ఆ పాట లిరిక్స్ చూసిన తర్వాత ఏం చెప్పారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు గురువు గారు అంటే నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా. ఏంటి ఎక్కడ ఈయన లాస్ట్ పాటలు అని చెప్పి ప్రతి దాంట్లోనూ ఇలాగ చేశారు, ఇలా చెప్పారు. ఎందుకంటే గురువు గారికి హెల్త్ బాగోక కిమ్స్లో చికిత్స తీసుకుంటూ నవంబర్ 2021లో పరంపదించారు. మన భౌతికంగా దూరం అయ్యారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన్ని తలుచుకొని క్షణం లేదు. అంటే ఏదైనా పాట పెట్టుకుని వింటున్నప్పుడు ఆయన ఫస్ట్ పాట ఉంటుంది, ముఖ్యంగా నాకు పరిచయమైనటువంటి పాట విధాత తలుపున ప్రభవించినది అని చెప్పి సిరివెన్నెల సినిమా నుంచి. అక్కడ నుంచి అంటే నేను చెప్పడానికి నిజంగా ఇక్కడ త్రివిక్రమ్ గారి డైలాగ్ నేను అప్పు తెచ్చుకోవాలి, ఆయన మాట యథాతథంగా చెప్పాలి. అంతకుమించి ఒక్క మాట చెప్పడానికి కూడా నాకు నిజంగా అర్హత లేదు. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారి సాహిత్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, లేదంటే దాని మీద ఒక కామెంటరీ చేయడానికి కానీ నా వొకాబులరీ, నా స్థాయి, నా శక్తి, నా వయసు కూడా సరిపోవు. ఆయన గురించి మాట్లాడడానికి నిజంగా సరిపోవు. ఆయనకి అంటే ఆయన 66 ఏళ్ల వయసులో ఆయన మనకి దూరం అయ్యారు. నాకు ఆ పైన ఇంకా ఎంత నేను వెళ్ళినా 80 ఏళ్ళైనా 90 ఏళ్ళు వచ్చినా కూడా నేనుంటే అప్పటికి కూడా నాకు ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత నిజంగానే రాదు సాహిత్యానికి సంబంధించి. కానీ ఈ పాట లూప్లో తిరుగుతున్నంతసేపు ఎంత బాగుంది అంటే, నేను ఎప్పుడూ ఒకటి అనుకుంటా, సీతారామ శాస్త్రి గారు ప్రతి సందర్భానికి తగినట్టు, మనిషి జీవితానికి సంబంధించి ప్రతి సందర్భానికి తగినట్టుగా ఒక పాట కాదు అసలు ఆయన ఏ పాట రాసినా ఒరేయ్ ఇగో మీకు ఇదే చెప్తున్నా. ప్రతి పాటలో కూడా మీరు ఏదన్నా తీసుకోండి, ప్రతి పాటలో కూడా ఒరే మీరు ఎన్నైనా అనుకోండి, ఏదైనా అనుకోండి, దీంట్లో భావం అది ఒక్కటే జీవితం, దాని చుట్టూనే తిప్పుతున్నా, దాని మీదే మళ్ళీ 1కి 2 సార్లు చెప్తున్నా. అది కూడా ఎలా చెప్తున్నారంటే, మీరు 1కి 1,00,000 సార్లు వింటూనే ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా, అవును కదా ఇదే కదా నిజం అనేటట్టు నేను అనుకున్నది జీవితం అంటే ఇదే అని చెప్పి నేను చెప్తున్నాను. బలవంతంగా కాదు, చాలా బాధ్యతగా, ప్రేమగా ఆయన చెప్తూనే ఉన్నారు. ఏ పాట తీసుకున్నా కూడా. జర్నలిజం మీద తీసినటువంటి సినిమాలో ఆయన ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించేసినటువంటిది ఈ పాట ఉంది. ఏంటది, నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని అని చెప్పి ఆ పాట. తర్వాత సింధూరంలో అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా. ఏది తీసుకోండి, అలాగే చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక. ఇలాగ ప్రతి దాంట్లో సీతం వాకిట్లో సిరిమల చెట్లో కూడా బరువు అనుకుంటే బరువు అంటూ ఇది చెప్పి, ఎక్కెక్కి ఏడుస్తుంటే పోతాయా కష్టాలు అంటూ, అలాగే ఎప్పుడూ ఒప్పుకోవద్దు ఓటమి అని, అలాగే నీ ప్రశ్నలు నువ్వే ఎవ్వరూ బదులివ్వర్రా నీకు నువ్వేరా అని, అలాగే ముఖ్యంగా కృష్ణం వందే జగద్గురుంలో ఆయన రాసినటువంటిది దశావతార వర్ణానికి సంబంధించి అసలు ఏది టచ్ చేయండి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతిదీ ఒక ఆణిముత్యమే కదా, ప్రతిదీ ఒక జీవితానికి సంబంధించిందే కదా. ఎక్కువ మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా, ఇక్కడికే పాయింట్కి వస్తున్నా. ఇంతకీ ఆ పాట ఏంటంటే, లిరిక్స్ కూడా చూస్తే, ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు, ఏదో అలా పడని ఒక ముందడుగు, ఏ తోవలో తెలుసా అనకు. ఈ 4 లైన్లు జీవితంలో దేనికైనా సరే, అంటే సినిమా ఇతివృత్తం అంతా కూడా పెళ్లికి సంబంధించి, ఒక జంట పెళ్లికి సంబంధించి పెళ్లి తర్వాత ఏం జరుగుతుంది అనే దాని మీద వచ్చేటువంటి సందర్భంలో రాసినటువంటి పాట. ఇది ఎప్పుడు రాశారో, ఎందుకంటే నవంబర్ 20, 2021లో ఆయన
మనకి దూరం అయ్యారని తెలిసిందే. దానికంటే ముందు అసలు ఎలా అనిపించింది? అంతకు ముందే డైరెక్టర్ వాళ్ళు ఏమైనా రాయించుకున్నారా సినిమాకి? లేదంటే అంతకుముందు ఎప్పుడో ఈ సందర్భానికి ఈ పాట అయితే బాగుంటుంది అని ఆయన రాసుకున్న దాంట్లోంచి వీళ్ళు ఏమైనా వెళ్ళి వారి కుటుంబాన్ని అడిగి తెచ్చుకున్నారా? ఎందుకంటే 3 నెలల క్రితం వచ్చిందంటే నేను షాక్ అయ్యాను. శాస్త్రి గారు రాసినటువంటి పాట, అందులో నా అభిమాన గాయకుడు శంకర్ మహాదేవన్ పాడాడంటే ఎంత ఎక్సలెంట్ అంటే, ఆరాటమా అతిగా తడబడుకు అంటే ప్రతిదానికి ఇప్పుడు కాస్త నిదానించు, ఎందుకు కంగారు, ఎందుకు ఎక్కువగా అనవసరంగా ఇచ్చేయకు, కాస్త ఆగు, ఎక్కువ ఆలోచించేసి డీప్గా దాంట్లో దూకేకు, ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. అక్కడికి ఆపేసామనుకో ప్రశాంతంగా ఉంటుంది. దూరంగా వెళ్ళిపోతున్నావు అంటే ఇబ్బంది పడేది నువ్వే. అంటే ఇది నాకు అర్థమైంది చెప్తున్నానండి. ఆయన రాసిన దాంట్లో వేరే అర్థాలు వెతకట్లా, నాకు ఇందులో అర్థమైంది చెప్తున్నా ఈ 4 పంక్తులకి. తర్వాత ఏదో అలా పడని ముందడుగు, ఒక ఉద్యోగం చేస్తున్నా, ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి ఆపేశా, తర్వాత ఏంటి ఆగిపోవాలా? లేదు, అడుగు వెయ్యి, ఆపొద్దు. ఏ తోవాలని మాత్రం అడక్కు, ముందు అడుగు వెయ్యి. నువ్వు అడుగు వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా నువ్వు ముందుకు వెళ్తావు. అంతేగాని అక్కడే ఆగిపోయావంటే ఆగిపోయినట్టే. ఇంతకు మించిన జీవిత సత్యం ఏ దానికైనా, ఏ సందర్భానికైనా ఉంటుందా? ఇదే కదండి ఆయన అన్నిట్లోనూ చెప్పేది. ఏ పాట తీసుకోండి మీరు, స్వర్ణలేఖ అనుకుంటా నాగార్జున గారి సినిమా, దాంట్లో ఉంటుంది సాహసమే చైరా డింబక అని చెప్పి ఆ పాటలో కూడా చెప్తారు. ప్రతి లైన్ అందులో కూడా అది సరదాగా ఉన్నప్పటికీ కూడా ఇదే జీవిత సత్యం కదా అందులో చెప్పింది. అతిగా తడబడకు, నీకు ఆరాటం ఉంది కానీ తడబడకు. ఆ ఆరాటంతో ఏదో చేసేసేయాలి అనేటువంటి దాని మీద కాదు, కాస్త ఆలోచించు. ఆలోచన సుడిలో మాత్రం పడకు. రకరకాల ఆలోచనలు తెచ్చేసుకొని ఇది చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో, ఇలా వెళ్తే ఏమవుతుందో, అలా ఉంటే ఏమవుతుందో, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. క్లారిటీ అనేది తెచ్చుకో. అలాగే ఆగిపోకు, అడుగు వేయి. ఎటువైపు అని కాదు, నువ్వు ముందు అడుగు వేయి, ఆ తర్వాత మిగతావని. ఇక ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా పెళ్లికి సంబంధించి, దాని తర్వాత కూడా ఇంకా చాలా చెప్పారు. ఇక్కడ ఈ మనువనే మలుపులో ఇప్పుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు అంటే, అప్పుడు పెళ్ళి అవ్వబోతున్నటువంటి తరుణంలో పెళ్ళి అయితే ఏమవుతుంది, పెళ్ళి తర్వాత ఎలా ఉంటుంది లైఫ్, తర్వాత బాధ్యతలు ఎలా ఉంటాయి, అక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలి, ఏమిటి అసలు ఏంటి, నేను పెళ్ళికి రెడీగా ఉన్నానా లేదా, పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది, చేసుకోకపోతే ఏమవుతుంది, ఈ ప్రశ్నలన్నింటినీ వదిలేరా నాయన, ముందు ఒక అడుగు వేయరా, స్టార్ట్ చెయ్యి అని చెప్పి చెప్తున్నట్టు. ఇది పెళ్ళికి సంబంధించింది. ఇక చరణం దగ్గరకు వచ్చేసరికి నా ఫేవరెట్ లైన్స్ అండి. ఇక్కడ స్టార్టింగ్ అంతా కూడా మనకి చెప్పింది ఆ జీవిత సత్యం చెప్పారు కదా, ఇక్కడ కూడా ప్రకృతితోటి మనం ఎలా ఉన్నాం అనేది, అంటే నాకు చెప్పడానికి రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. బేసిక్గా ఆ లిరిక్స్ నాకు వింటూ ఉంటే దాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నాను నేను. బేసిక్గా ఇమాజిన్ చేసుకుంటే తప్పితే ఆ ఆనందాన్ని అనుభవించలేం. ఇంతకు మించి ఆయన గురించి నేను చెప్పడానికి ఏం లేదు. దడదడమని ఉరమద మరి తొలకరి మేఘం ఎలా ఉరుముతుంది? దడదడమని కాదు, మనకు ఆ సౌండ్ అలాగే ఉంటుంది కదా, అలాగే ఉరుముతుంది కదా. అది చినుకుల నడకల గతి తెలిపిన రాగం. అంత దడదడమని సౌండ్ వస్తోంది అంటే, ఉరుములు ఉరిమేస్తున్నాయంటే ఏం చెప్తోంది? ఒరే చినుకులు, వాన పడుతోందిరా నాయన, అది వాన వస్తుంది అని చెప్తోంది నీకు ముందుగా అని చెప్పని. ఏం చెప్పగలగాలి మనకి? తర్వాత ఆ అలికిడే వినగా ఆనందమే గనక కలవరమే కలగదుగా తడిసే ఇలకు. దడదడమని చినుకులు వస్తాయి, వర్షం వస్తుంది. అది వర్షం వస్తోందని చెప్పడానికి సంకేతం ఆ ఉరుములు మెరుపులు అనేది, ఆ సౌండ్. అది తొలకరి మేఘం, ఆ మేఘం అలాగే ఉంటుంది, అది చినుకులను వర్షిస్తుంది. అది ఆ అలికిడి విన్నప్పుడు, వర్షం వస్తుంది అనేటువంటిది అది తెలిసినప్పుడు ఆనందమే కదా, తడిసే ఇలకి. కలవరం కలగదు కదా, అమ్మో వర్షం పడిపోతుంది బాబోయ్ అని చెప్పి నేల ఏమి కలవరపడిపోదు కదా, ఆనందమే కదా వర్షం వస్తుందని, చినుకు పడుతుంది కదా. తర్వాత ఇక్కడ మళ్ళీ పెళ్ళికి సంబంధించి మళ్ళీ వచ్చారంటే, ఇది ప్రకృతిని పెళ్ళిని మళ్ళీ ఇక్కడ ప్రకృతితోటి జీవితాన్ని మమేకం చేసి ఇక్కడ ఈ లైన్లో చెప్తున్నారు. గుసగుసమని పలకదు కదా మంగళవాద్యం. సన్నాయి కానీ డోలు కానీ గుసగుసలు ఆడవు కదా, పిపిపి డుమ్ 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 అని చెప్పి ఊరికే మామూలు కాదు కదా. సన్నాయిలో ఏదో ఒక కృతో లేదంటే గట్టి మేళం అనగానే మంగళవాద్యాలు ఇలా ఈ టైప్లో సౌండ్ భారీగానే ఉంటుంది కదా. గుసగుసలు ఆడుకోవు కదా, నేను నీతో వాయిస్తా నువ్వు మెల్లగా వాయించు, ఈ టైప్లో ఉండదు కదా. తర్వాత పరిణయమున పందిరికి సందడి సహజం. అంతే, పెళ్ళిలో పందిరికే కదండి సహజంగా ఎక్కువ సందడి.
తోరణాలు కడతాం, పువ్వులు కడతాం, కొబ్బరాకులతో ఇది చేస్తాం, పందిరేసి శుభ్రంగా పసుపు ఇవన్నీ కూడా చేస్తాం, చుట్టూ షామియానాలు ఇవన్నీ వేసి ఎంత గ్రాండీర్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పందిరి ఒక్కొక్క రకంగా వేసుకుంటాం. ఇది మామూలుగా మనం ఊళ్ళలో వేసుకునే పందిరి అయితే చక్కగా ప్రకృతితో ఎలా ఉందో అలాగే చెప్పినట్టు. తర్వాత పరిణయమున పందిరికి సందడి సహజం, కోలాహలమే కానీ గోలనరుగా దాన్ని. అది కోలాహలం, పండగ వాతావరణం, గోల కాదుగా. పెళ్ళి అంటే గోల కాదు. లేదు పెళ్ళి జరుగుతుందంటే అబ్బా ఏం గోల జరుగుతుందా అనం కదా, అది శుభకార్యమే కదా, పండగే కదా. తర్వాత కల్లోలం అంటారా కళ్యాణాన్ని. అదేమన్నా కల్లోలమా? కాదు కదా, కళ్యాణం. ఈ చిలిపి వేడుకలను అనవసరపు గొడవనుకుని ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎండ్కి ఇదే తీసుకొచ్చాపారు. అంటే పెళ్ళిలో జరిగేటువంటిది పందిరికి కూడా సహజమేరా నాయన, ఆ సందడంతా కూడా ఏం గుసగుసలు ఆడుకోవు. ఈ మొత్తం అంతా చూసి అంటే ఇక్కడ వీళ్ళ మధ్యలో జరిగేటువంటి చిన్న చిన్న గొడవలు, పెళ్ళిలో జరిగేటువంటివి ఇవన్నీ ఉంటాయి. వీటిని కూడా కలగలుపుకొని ఇవన్నీ గొడవలు కాదురా నాయన, ఎక్కువగా ఆలోచించొద్దు, ముందు అడిగేశారు కదా ఇద్దరు ఆరంభించండి, అంతేగాని ఎక్కువగా ఆలోచనలు సుళ్ళో పడిపోయి అనవసరంగా దాన్ని ఆపొద్దు. ఎక్కడికి వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి అడుగు, ఇలాంటివన్నీ అనుమానాలు పెట్టుకోవద్దు అని. సో ఇంత చక్కటి పాటలు నిజంగా లూప్లో వింటున్నంతసేపు, దాంట్లో పాడింది శంకర్ మహాదేవన్ గారు, క్లాసికల్ బ్యాక్గ్రౌండ్. మీరు విని తీరాల్సిందే. నేను నా ఆనందాన్ని నా మాటల రూపంలో వ్యక్తపరుచుకున్నాను. మీరు ఖచ్చితంగా పాట విని తీసాలి. అంటే ఆయన లేకపోవడం ఏమిటి, శాస్త్రి గారు లేకపోవడం ఏంటి అసలు? ఆయన భౌతికంగా లేరంతే, మనకు కనిపించట్లేదు అంతే, కానీ మనలోనే ఉన్నారనేది నా భావన. ఇంతకు మించి ఆయనకి ఏం చెప్పుకోగలను నేను? ఎప్పటికీ జన్మంతా ఆయనకు రుణపడి ఉంటాను. నా ఎక్స్ప్రెషన్స్లో, నా మాటల్లో ఎక్కడన్నా చిన్నపాటి పొరపాట్లు అనిపిస్తే క్షమించండి. అలాగే గురువుగారికి సంబంధించి ఈ పాట మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ పాటను 10 మందితో పంచుకోండి, మీరు కూడా విని ఆనందించండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.